అన్నలు అందరూ నమస్తే మిత్రులారా, నేను మీ జగదీష్ పాలు. విషయం ఏంటంటే గడిచిన ఒక వారం 10 రోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి గురించి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, కొన్ని పెయిడ్ ఛానళ్లు, కొంతమంది ఒక ఫేక్ అంటే వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం తాయిలాలను తీసుకొని మేము ఒక విద్యార్థి సంఘం అని అంటూ ఒక పెయిడ్ ప్రెస్ మీట్ పెట్టి రాజగోపాల్ రెడ్డి గారి గురించి, రాజగోపాల్ రెడ్డి గారు కోమటిరెడ్డి బ్రదర్స్ దళితులను అంచు వేస్తారు అది అని మాట్లాడడం జరిగింది. ఒక్కటే ఒక సూటి ప్రశ్న బ్రదర్, ఒక్కసారి గమనించండి. కోమటిరెడ్డి బ్రదర్స్ గాని, సరే ఇక్కడ బ్రదర్స్ కాకుండా ఈవెన్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి విషయాన్ని తీసుకుందాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏనైనా ఒక దళితుని హింసించినట్టు గాని, ఒక దళిత సామాజిక వర్గాన్ని కించపరిచినట్టు గాని, ఎక్కడైనా మాట్లాడినా గానీ, ఎవరినైనా బెదిరించినట్టు గానీ ఏమైనా దాఖలాలు ఉంటే ప్రూఫ్స్ చూపించి మాట్లాడాలి. ఇంకొక ఆయన పెయిడ్ ఆర్టిస్ట్, ఆయనది ఏంది, నేను తాతనా ఏమో, ఆయన న్యూస్ ఛానల్ ఉన్నది. ఇక మరి రాజగోపాల్ రెడ్డి గురించి ఏం మాట్లాడాలి అనుకున్నా కానీ ఇప్పుడు వారం అయితే ఆయన చూస్తాను, ఇక మాట్లాడేటట్టు తప్పక మాట్లాడుతున్నా, మరి ఆయన కథ ఏందో చూడాలి మరి అని మాట్లాడతాను. నీ స్థాయికి రాజగోపాల్ రెడ్డి గారు నీకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను చాలు. ఓకేనా? యాజ్ పర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అభిమానిగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా, మాదిగ కులంలో పుట్టిన వ్యక్తిగా చెప్తున్నాను. నేను రాజగోపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక విలువలు, హక్కు గాని ఏ నా కొడుకు లేదు. నేను చెప్తాను, తప్పుగా మాట్లాడి అర్థమైందా? నువ్వు పెద్ద పీకుడు గాని లెక్క మొగను అయితే వచ్చి డైరెక్ట్ రాజగోపాల్ రెడ్డి గారు కూర్చొని, రాజగోపాల్ రెడ్డి గారు మీరు చేసేది తప్ప అండి, ఇది కరెక్ట్ కాదని అడుగురా భయ్. ఏమో గుట్టలలో కూర్చొని ఆడిది కూర్చున్నట్టు కూర్చొని పోయి ఆడ కూర్చొని మాట్లాడి ఇక వీడియో చేయక తప్పుతున్నాడు. నువ్వు చేస్తే ఇంటిగా జాయింటలు కూడా వీకలేవు, గుర్తుపెట్టుకో. నీకంటే 100 వీడియోలు చేస్తాం. ఇంకొకడు అన్న కాలు పెట్టున్నది అట్లా కళ్ళు దెంగినాయరా బోసడికే, పిల్లాపిల్లి కాలువ చూసినావా, ఒక్కసారి పోయి కాలువ చూడు, అర్థమైందా? ఆ కాలువ చూసిన తర్వాత మాట్లాడు. రాజగోపాల్ రెడ్డి గారు సొంత ఖర్చులతోటి ఒక 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలువలు తీపిచ్చి చెర్లల్లో నీళ్లు నింపిన వ్యక్తి. యావత్ తెలంగాణలో ఒక ఎమ్మెల్యేని చూపించండి, రాజగోపాల్ రెడ్డి గారు లాంటి ఎమ్మెల్యేని. సొంత ఖర్చులు పెట్టుకుని విద్యా వ్యవస్థను గాని, పేదల ఆర్థిక సమస్యలు గాని, ఆరోగ్య సమస్యలు గాని, రీసెంట్ గా మొన్న 18 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఓ పిల్లగాని అవయవాలు మొత్తం ఖరాబ్ అయిపోతే అపోలోలో ట్రీట్మెంట్ చేయించాను. కనీసం కామన్ సెన్స్ ఉన్నదా మాట్లాడే ముందు? ఇదే తెలియదు. వాడో పైసలు ఇచ్చిండు, అవి తీసుకొని మాట్లాడతారు. తప్పుడు మాటలు మాట్లాడితే జాడిస్తాం. బూతులు వస్తున్నాయి, బూతులు కంట్రోల్ చేస్తున్నాం, కానీ ఘోరం అంటే ఘోరంగా చేస్తాం కొడుక. ఇంకో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, తుంగతుర్తి నియోజకవర్గం మీద కనీసం అవగాహన లేనటువంటి వ్యక్తులు విద్యార్థి సంఘం ముసుగులో ఉండి రాజగోపాల్ రెడ్డి గారు దళితుల మీద అధికారం చెలాయిస్తారు. కుద్దల చెప్పెట్టు కొడతా, అర్థమైందా? గుర్తుపెట్టుకోరు. మీ కష్టమేమన్నా ఉన్నారా తుంగతుర్తిలో? మేము తిరిగినాం, అర్థమైందా? చిన్న మిస్కమ్యూనికేషన్ తోటి ఏదో అయింది, అయిపోయింది, అది సద్దుమనింది. దాన్ని మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెట్టి మీ ఆర్థిక అవసరాల కోసం, మీ ఆర్థిక తాయిలాల కోసం, మీరు వ్యక్తిగతంగా బయటికి రానీకి, ఫేమ్ గానీకి అన్ని ఒక లంగపుకు ప్రెస్ మీట్లు పెట్టి రాజగోపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. రాజగోపాల్ రెడ్డి గారి గురించి మీకు ఏమైనా తెలుసా? ఆయన ఎటువంటి మనిషి ఎరికేనా? ఒక్క రిమార్క్ చూపిరి, రాజగోపాల్ రెడ్డి గారు పలాని దళితుడిని తిట్టిండు, పలాని దళితుడిని అనగదొక్కిండని. తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు అనుకొని బాత్తాం, లంగ నా కొడుకున్నారా, అర్థమైందా? వ్యక్తి ఎసువంటోడు, ఆ వ్యక్తికి వ్యవస్థల ఎంత ప్రజాదరణ ఉన్నదాన్ని ఒక్కసారి ఆలోచన చేసుకోరు. ఈవెన్ ఎవ్వరు పోయినా సార్ మాకు ఇది ఆపతున్నదండి అని ఎన్నిసార్లు పోయినా, ఎప్పుడు పోయినా గానీ లేదు నా వల్ల కాదు నేను చేయనని మాట్లాడే వ్యక్తిరా. ఏది ఇలా రెడీమేడ్ గా తయారయ్యి వచ్చి వీకనే లక్షలు రాగానే వెనకేసుకొని, కోట్లు వెనకేసుకొని 100 ఎకరాలు కొంటుండ అనుకుర్రా? గుద్దల చెప్పెట్టు కొడతాను, లవలని చూడుకున్నారా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఓడైనా కానీ. రాజగోపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడాము, ఆయన కాలి ఎడమ కాలి గోటికి సరిపోవు మీ బతుకులు గాని, మీరు రాజగోపాల్ రెడ్డి గారు విమర్శిస్తారు. ఎక్కడిదక్కడ సద్దుమానిపోయిన గొడవను మళ్ళా ప్రెస్ మీట్లు పెట్టుకుంటా, రీ ఎంట్రీ చేసుకుంటా, ఇదేం చిల్లర ఆనందం రా, నాకు అర్థం కాదు. మీకు చేపించే చెత్తమండ ఓడకనికైనా మీతో ఓడి చేపిస్తున్న వానికైనా కొంచెం సిగ్గులాజ్ ఉన్నదా? చదువుకుర్రా లేకపోతే బర్లగాసిరారా? ఇక న్యూస్ ఛానల్ ఉంది కదా అని ఏది అది మాట్లాడి ఇష్టం వచ్చినట్టు చేస్తే గుద్దల షాక్ పెట్టి తిడతారు ఎక్కడున్నా గానీ. గుర్తుపెట్టుకో, రాజగోపాల్ రెడ్డి గారి గురించి గాని, కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి గాని ఇంకోసారి తాత నీ ఛానల్ పేరు పెడతా కింద డిస్క్రిప్షన్ లో. ఇక ఇంకోడు మనోడు ఒకడు ఉన్నాడు, అబ్బా కాలువ, నిన్ను కాలువలు దొక్కపోతా చూడరా పిల్ల, నిన్ను చెక్కేసుడే ఉంటది, ఏముండదు. విలువలతోటి కూడిన జర్నలిజం చేయాలి, అర్థమైందా? ప్రశ్న విమర్శనాత్మకంగా ఉండాలి, అర్థమైందా? ఏది పడితే అది నోటికి ఎంత వస్తే అంత ఆడింత తీసుకున్నాం కదా దానికి న్యాయం చేయాలన్నట్టు ఇతరుల వ్యక్తిగత జీవితాల మీద, వ్యక్తిత్వం మీద బురద చల్దాం అనుకుంటే తొక్కి నారదీస్తాం, సీసాలు తొడుగుతాం. గుర్తుపెట్టుకోరు, అది ఎంత టోడైనా ఓడైనా గాని. మళ్ళా చెప్తున్నాం, రాజగోపాల్ రెడ్డి గారి గురించి గాని, కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి గాని ఎవడైనా తప్పుగా అవహేళనగా ఎవడు మాట్లాడినా ఆడెంతటోడైనా ఉరికిచ్చి బట్టలిప్పి బార్రబడి తిప్పించి కొడతాం. గుర్తుపెట్టుకోరు, కబార్దార్ బిడ్డ, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడరు. ఆయన గురించి తెలుసుకొని మాట్లాడండి, అర్థమైందా?
ఆయన వ్యక్తిత్వం గురించి తెలుసుకొని మాట్లాడండి. ఆయన ఎటువంటి వ్యక్తి అనేది ఒకసారి తెలుసుకొని మాట్లాడు. అది తెలుసుకోకుండా నోటికి ఇష్టం వచ్చినట్టు ఏది వస్తే అది మాట్లాడతాం, ఏది పడితే అది చేస్తాం. మేము మాది వాళ్ళమే, గుర్తుపెట్టుకోరి. చీరుడు మాకు కూడా వస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడరు ఎవడైనా కానీ. ఇంకోసారి ఎవడన్నా రాజగోపాల్ రెడ్డి గారి గురించి కానీ, వారి వ్యక్తిత్వం గురించి కానీ, వారి రాజకీయం గురించి కానీ ఏ నా కొడుకు మాట్లాడినా చెప్పు తగిన దాకా బతాం. ఖబర్దార్.